హాయ్ హలో వెల్కమ్ టు ది టూల్స్ డైరీ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్ సూపర్గా ఉన్నాను. మళ్ళీ ఒక హాల్తో వచ్చేసాను, అదేంటంటే లియో డ్యాప్ హాల్తో. సో ఈ నెక్ పీస్ నా ఫేవరెట్ అండి. ఇది ఒకసారి చూద్దాం ఎప్పటి నుంచి అనుకుంది. దానికోసం ఒక స్పెషల్ వీడియో ఇస్తేని ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇది మా ఆడపడుచు యూఎస్ నుంచి ఇచ్చారు. సో చూడండి, మామ్ అని ఉంటుంది, తనకొకటి నాకొకటి అండి. సో నాకు ఎంతో ఫేవరెట్ అనమాట. సో ఇలాంటి టాప్స్ కి ఇది మ్యాచ్ అవుతుంది, నేను ఇలా యూజ్ చేసుకున్నాను. సో ఇప్పుడే ఇది యూజ్ చేయడం అండి హాల్ కాబట్టి నేను యూజ్ చేస్తున్నాను. సో మరి ప్రొడక్ట్స్ అనేది చూసేద్దాము. ముందుగా మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కి మీ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. సో ఫస్ట్ టైం చూద్దామండి. నేను మీకు ఆల్రెడీ ఒకసారి డియో డ్యాప్ చూపించాను కదా. సో నేను మళ్ళీ తెప్పించుకున్నాను ఆర్డర్. కొంచెం షిప్పింగ్ ప్రైస్ అనేది కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటే దాన్ని మన ప్రొడక్ట్ని బట్టి మనం అంటే ఏవైతే ఇంపార్టెంట్ అవి మనం చేసుకోవాలి. సో దానిపై నేను షిప్పింగ్ ఇప్పుడు 500 అనుకోండి, దానికి నేను $10 పెట్టాను అనుకోండి. సో బై 10 అనేది చేస్తాను. సో అలా మనకి కొంచెం ఏంటంటే అప్పుడు ఎక్కువ అనిపించదు అనమాట షిప్పింగ్. నేనైతే అలా చేశాను. సో ఇది ఫస్ట్ ఐటమ్. ఇది మనకి 1.5 లీటర్స్ కెపాసిటీ అనమాట బాటిల్. సో బాగుంటుంది. ఏదో మనకి ఇక్కడ ఇలా కూడా ఇచ్చారు, ఫిల్టర్ లాగా. ఇది దేనికి ఉపయోగపడుతుందో నేను చూడాలి. చూస్తే ఫిల్టర్ లాగా మనకి జెల్ లాగా వచ్చింది. ఓకే, దీని ప్రైస్ అని నాకు గుర్తు లేవండి. అది ప్రైస్ అయితే నాకు గుర్తు లేదండి, కానీ నేను మీకు లాస్ట్ లో మొత్తం బిల్ అనేది నేను మీకు పెడతాను లాస్ట్ లో. సో వాళ్ళు మనకి ఇలా వాళ్ళ ఇన్వాయిస్ లాగా పంపిస్తారు. సో మొత్తం వాళ్ళ అన్ని నేను ఆర్డర్ ఇచ్చినవన్నీ వాళ్ళు ఇలా జిరాక్స్ తీసుకుంటారేమో. సో అవి వచ్చినాయా లేదా అని వాళ్ళు సర్కిల్ చేసుకుంటారు అనమాట. చూడండి, సో ఇది 1.5 లీటర్ అంటే 1500 ml బాటిల్ అనేది. సో ఇది నాకు క్వాలిటీ వైజ్ చాలా చాలా బాగా నచ్చింది. చాలా సాలిడ్ గా ఉంది. ఈ ఫిల్టర్ దేనికి అనేది చూడాలి. సో నేను ఈ ప్రైస్ అనేది మీకు లాస్ట్ లో పెడతాము. సో కానీ చాలా రీజనబుల్ ప్రైస్ అండి, చాలా తక్కువ ప్రైజెస్ లోనే మీకు ఈ ప్రోడక్ట్ అనేది నాకు పర్సనల్ చాలా బాగా నచ్చింది క్వాలిటీ వైజ్. నెక్స్ట్ ప్రోడక్ట్ చూద్దాం. నెక్స్ట్ ప్రోడక్ట్ నేను ఇది ఒకటి తీసుకురండి, కొరియా టైప్ మినీ సీలింగ్. సో ఇది జెంటీ చేసి గుడ్ క్వాలిటీ ఫ్రెష్ సీల్డ్ బ్యాగ్ ఆఫ్ ఫ్రూట్ రిఫ్రిజిరేటర్ సీలింగ్ బ్యాగ్, సీల్డ్ ఫుడ్ బ్యాగ్. ఇలాంటి మన ప్యాకెట్స్ ఓపెన్ చేసినట్టు వాటిని సీల్ చేసుకోండి కదా. సో వాటికి ఇది చాలా ఉపయోగపడుతుంది. చాలా ఈజీగా ఇది మనకి అవైలబుల్ గా ఉంటుంది కదా. సో ఇది జస్ట్ 42 ఎంత పడిందంటే అది మనకి వేరే సైట్స్ లో మీరు కంపేర్ చేసుకోవచ్చు. నేను ఈ ప్రైస్ 40 నాకు బాగా చాలా క్యూట్ గా ఉంటుంది. చూసారు కదండి. సో దీనికి బ్యాటరీ వేసుకోనండి, వెనకాల బ్యాటరీ వేసుకోవడానికి ఇచ్చాడు. ఒక బ్యాటరీ 2 బ్యాటరీస్ అండి, 2 బ్యాటరీస్ వేయాలి. కానీ ఇది చాలా క్యూట్ గా ఉంది, చాలా బాగుంది అనిపించింది. నెక్స్ట్ ప్రోడక్ట్ చూద్దాం. నెక్స్ట్ కూడా సేమ్ అలాంటిదేనండి, కాకపోతే ఇది 2-in-1 అనమాట. సో పోర్టబుల్ సీలింగ్ మెషిన్. ఇదైతే మనకి ఛార్జింగ్ పెట్టుకునే టైపు. దీనికి బ్యాటరీస్ తో పని లేదనుకుంటా. దీనికి బ్యాటరీస్ తో పని లేదండి, ఛార్జ్ చేసుకోవాలి. చూడండి, USB కేబుల్ లాగా ఇచ్చారు. ఇక్కడ సైడ్ లో మనకి ఫోన్ ఛార్జింగ్ ఎలా పెట్టుకున్నా ఇలా పిన్ ఇచ్చారు. సో ఇది కూడా చాలా బాగుంది. చూడండి, ఇదేంటంటే మనకి స్టాప్ లో అవుతుంది. మేబీ ఒకటేమో ఇది నేను ఎలా వర్క్ చేస్తానది మీకు మళ్ళీ ఇంకో చిన్న వీడియో షార్ట్ వీడియోలో పెట్టి చూపిస్తాను. సో ఇది క్వాలిటీ అండి సూపర్ గా ఉంది. మేబీ 72 సంథింగ్ అలా ఉంది, బట్ నేను 2 పెట్టాను. సో ఇదొకటి అని చెప్పి. సో మోస్ట్లీ అయితే నాకు ఇది బాగా నచ్చింది, ఎందుకంటే బ్యాటరీస్ కంటే మనకి ఛార్జింగ్ అయితే ఈజీ కదా. సో నేనైతే ఇది ప్రిఫర్ చేస్తాను, బట్ క్వాలిటీ చాలా చాలా బాగుంది. ఓకే, సో మనకి ఇది ఆన్ ఆఫ్ పవర్ బటన్ కూడా ఇచ్చారు. దీని డీటెయిల్స్ నేను మీకు లాస్ట్ లో పెట్టాలని చెప్పాను కదా ప్రైస్. సో మీకు నాకైతే గుర్తున్నట్టు 72 అండి. సో నెక్స్ట్ ప్రోడక్ట్ చెప్పండి. సో నెక్స్ట్ నేను తెప్పించుకుందండి
నాకు ఎంతో క్యూట్ గా అనిపించింది మీకు. సో చాలా బాటిల్స్ ఉన్నాయండి, చాలా బాటిల్స్ ఒక 60 రూపీస్ మీకు మంచి ఇన్స్టిట్యూట్ బాటిల్స్ లాగా ఉన్నాయి. చాలా క్యూట్ గా గ్లాస్ బాటిల్స్, స్టీల్ బాటిల్స్, చాలా పిల్లలకి అయితే రకరకాల డిజైన్స్ తో ప్యాటర్న్స్ తో ఉన్నాయి. కానీ నేను ఇంకా ఇవన్నీ పెట్టిన అనమాట. షిప్పింగ్ ఆలోచించి నేను జస్ట్ కొన్ని అట్లా ముందు సెట్టింగ్ చూద్దాం అని చెప్తే ఇది సెకండ్ టైం కదా నా షాపింగ్. ఆల్రెడీ ప్రీవియస్ వీడియో అనేది లింక్ చేస్తాను డిస్క్రిప్షన్ లో. సో ఎక్కువ చాలా చాలా క్యూట్ గా ఉంది, క్వాలిటీ సూపర్ గా ఉంది. పిన్ హాంగ్ అని రాసింది ఏదైతే ఇన్సులేటెడ్ లాగానే ఉంది. ఇన్సులేటెడ్ అనే చెప్పారు. మనకి టై చేసుకోవడానికి ఇలా పెట్టుకోవడానికి ఇచ్చారు, హ్యాంగ్ అవ్వడానికి పట్టుకోవడానికి. ఇది నేను వాడినాక నిజంగానే ఇది వాట్ఫుల్ గా కాదని చెప్పాలి. బట్ క్వాలిటీ మాత్రం దాని ఫినిషింగ్ కానీ అన్ని సూపర్ గా ఉన్నాయి. మల్టిపుల్ మనకి కలర్ ఆప్షన్స్ ఉంటాయి, బట్ వాళ్ళు ఏదో ఒక కలర్ అయితే పట్టిస్తారు, మనం చూస్ చేసుకోవడానికి అయితే ఉండదు. ఓకే, సో నెక్స్ట్ ప్రోడక్ట్ కూడా ఒక బాటిల్ అండి. ఇది ఒకటి నేను నార్మల్ గా ట్రావెలింగ్ అప్పుడు లేకపోతే ఆఫీస్ స్కూల్స్ పనికి వచ్చేలాగా టిప్పర్ బాటిల్ లాగా తీసుకున్నాను. సో ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు, ఇప్పుడు నేను కూడా స్కూల్ లో వర్క్ చేస్తున్నాను కదా, సో నాకు కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. టిప్పర్ టైప్ వస్తుంది. మనకి చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి బయట, ఈజీ 500, 600, 400 మినిమం ఉంటుంది. ఇది బస్ 147, 150 మీకు కరెక్ట్ గా అయితే లాస్ట్ పెట్టాను. సో నాకైతే 150 అన్నట్టుగానే గుర్తుంది, ఎగ్జాక్ట్ ఫిగర్ అయితే గుర్తులేదు. బట్ చాలా చాలా బాగుంది. ఇది కూడా మనకి ఇన్సులేటర్ అని చెప్పారు. చూద్దాము, బాటిల్ లో కాదు సూపర్ టైప్ ఇచ్చారు, చాలా బాగుంది. క్లీనింగ్ అదంతా కూడా చాలా ఈజీగా చేయొచ్చు. సో నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. దీని మీద కూడా వ్యాక్యూమ్ ఫ్లాస్క్ అని రాస్తుందండి. కానీ చైనా ప్రోడక్ట్ అండి. మనకి కొంచెం చాలా చాలా రేట్, చాలా కలర్ షేడ్స్ ఉన్నాయి, బట్ వాళ్ళు పంపించింది మనం చూసుకోవాలి. సో వైట్, బ్లూ, బ్లాక్, పింక్, గోల్డెన్ చాలా కలర్స్ ఉంటాయి. నాకు వచ్చిపోతే బ్లాక్. నెక్స్ట్ నేను నాకు చాలా థింగ్స్ అనేవి కొన్ని చిన్న చిన్నగా మినీ క్రియేటివ్స్ లాగా ఉంటే నాకు చాలా ఇష్టం. సో నేను ఇంకా మెటల్ బకెట్స్ లాగా ఉన్నాయి. మెటల్ బకెట్ ఉంది. నేను కొంచెం పెద్ద సైజ్ ఎక్స్పెక్ట్ చేస్తాను, ఇది కానీ చాలా చిన్నది. ఏమైనా ప్లాంట్స్ పెట్టుకోవచ్చు, ఏమైనా కలిపి నేనైతే ప్లాంట్స్ అనుకుంటున్నాను. కొంచెం ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి కదండి, వాటికి కొంచెం మట్టేసేసి మనం ఇట్లా హ్యాండ్ చేసుకుంటే చాలా చాలా క్యూట్ గా ఉంటుంది. గార్డెన్ ఫ్రెండ్స్ అని రాసింది. ఒక లయన్ టెడ్డీ బొమ్మ, అప్పుడైతే లయన్ అనుకున్నాను, ఇది టెడ్డీ. సో ఇలాంటివి నేను 2 తెప్పించాను. నేను యాక్చువల్గా పింక్ చూసాను, కలర్ చాయిస్ ఉంటుంది కదా, నేనేది పింక్ చూసి బాగా నచ్చింది నాకు ఎందుకంటే ఫేవరెట్ పింక్ కాబట్టి. సో నేను 2 అని ఇచ్చాను ఆర్డర్. నాకు 69 అండి, ఇది 69 ఇంచ్ అని పడింది. సో నేను అందుకనే 2 అని పెట్టిస్తాను. మెటీరియల్ కదా కొంచెం పెద్ద సైజ్ అనుకున్నాను, బట్ ఇట్స్ ఓకే, క్వాలిటీ వైజ్ ఓకే. ప్యాకింగ్ కూడా చక్కగా నీట్ గా వచ్చిందండి. చూడండి, నీట్ గా ప్యాక్ చేసి ఇచ్చారు. అది అన్ని చాలా నీట్ గా బబుల్ ప్యాకింగ్ కూడా పెట్టారు. ర్యాపర్స్ ఏమి బ్రేక్ అవ్వకుండా చాలా చక్కగా హ్యాండిల్ చేస్తున్నారు. చాలా చాలా నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ నేను ఐస్ క్రీమ్, ఇది బౌల్స్ నేను మీకు చూపిస్తాను. మా అత్తగారి ఇంట్లో ఉంది, చాలా క్వాలిటీ ఉంటుంది, చాలా బాగుంటది. సో నాకు అది ఎప్పటి నుంచో ఇష్టం అనమాట. అలాంటి టిప్స్ తీసుకొని మనకి ఇక్కడ దొరుకుతుంది. సో అన్ని కలిపి 100 అని చెప్పి ఉంది. సో 6 బౌల్ సెట్ 100 అని చెప్పి ఉంది. సో వేరే చోట చూస్తే చాలా 399 అలా ఉందండి. బట్ ఇక్కడైతే 100 అని చెప్పి నేను ఆర్డర్ ఇచ్చాను, తెప్పి చూద్దామని. బట్ ఆ క్వాలిటీకి ఈ క్వాలిటీకి చాలా డిఫరెన్స్ ఉంది. నేను డిసప్పాయింట్ అయిన ప్రోడక్ట్ అయితే ఇది ఒకటేనండి. మిగతా అన్ని నేను సాటిస్ఫై అయ్యాను, కానీ ఇది నాకు అంతగా అంటే ఇలా ఉండదు. నేను మీకు అది చూపిస్తాను ఒరిజినల్ ప్రొడక్ట్. సో ఇలా ఉండదు, ఇదైతే ఇలా మనకి వచ్చేస్తుంది. ఇలా వచ్చేస్తుంది, అదైతే చక్కగా నిజంగానే ఫిక్స్డ్ అయి ఉంటుంది. అండ్ మనకి క్వాలిటీ గట్టిగానే ఉన్నాయి, బట్ డిఫరెన్స్ ఉందండి నాకు అనిపించింది. సరే కొట్టి 100 అని చెప్పి నేను అది ఫీల్ అవ్వట్లేదు. వాటికి దగ్గర స్పూన్స్ కూడా వచ్చినాయి, 6 కలర్స్ కలిపి పెద్ద సైజే ఉన్నాయి. బట్ దానికి ఒరిజినల్ ప్రొడక్ట్ కి వీటికి
చాలా డిఫరెన్స్ అయితే ఉందని నాకు అనిపించింది. ఒక్కడైతే నాకు అంతగా అనిపించలేదు. 6 బౌల్ సెట్ అండి. కూడా మనకి చక్కగా బాక్స్ ఇలాంటి ఐస్ క్రీమ్ ఫ్యాన్సీ ఐస్ క్రీమ్ బౌల్ ఇలా అనేది అవైలబుల్ ఇందులో పెట్టేసి ఇచ్చారు. నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. ఇంకా లాస్ట్ అండి ఇదే తెప్పించాను. ఇదేంటంటే మనకి షూ స్టాండ్. ఇది కూడా అంతే చాలా ఎక్స్పెన్సివ్ ఉంది వేరే వేరే సైడ్స్ లో. సరే నాకు మమ్మీ ఎప్పటి నుంచో షూ స్టాండ్ ఆవిడ అడుగుతున్నాను. సో అంటే మాది వుడెన్ ఉండాలి. సో పైన లేయర్ ఉన్నది వుడెన్ది ఉంటుంది. సో ఎప్పుడో బిగ్ బజార్ ఆ టైంలో విజయవాడలో తీసుకున్నాము. సో అది పైన ఊడిపోయింది. ఇంకంతని ఒకసారి చూసాను, మెటల్ని కూడా చూసాను. అది కూడా నేను ఆర్డర్ ఇచ్చాను వేరే సైట్స్ లో, మీషోలో మేబీ. సో ఇదైతే ప్లాస్టిక్ ది. సో ఇది బాగుంది అనిపించింది. సో ఇది మనకి 149 సంథింగ్ అలా పడిందండి. వేరే సైట్ లో 349 అలా ఉన్నాయి. నేను కూడా దీన్ని ఫిక్స్ చేసి మీకు చూపిస్తాను. 4 లేయర్స్ అన్నమాట. ఇలా మనకి ఇచ్చాడు, దేనికి అది ఇచ్చారు అన్నమాట. ఫిక్స్ చేసుకొని అసెంబుల్ చేసుకోవాలి. ఇది నేను మీకు లాస్ట్ లో అసెంబుల్ చేసి మీకు ఫోటో అనేది పెడతాను. మేబీ వీడియో అయ్యాక మీకు పెడతాను. ఫస్ట్ ఇది పెట్టాలి కదా. ఇదండి. ఓకే, సో ఇదండి వాటి హాల్. మీకు కనుక నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరెన్నో మంచి మంచి వీడియోస్తో మరెన్నో మంచి మంచి యమ్మీ రెసిపీస్తో మీ ముందుకు రావాలని నేను మళ్ళీ కోరుకుంటున్నాను. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బాయ్.